బులెటిన్ డీటెయిల్స్ చూస్తే భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లుగా సిఇసి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా ఈ నెల 7న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21 వరకు తుది గడువు ఇవ్వనున్నారు. వచ్చిన నామినేషన్లను ఆగస్టు 22 వరకు పరిశీలించి ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోర్ జాబితా సిద్ధమైనట్లుగా గురువారం ఈసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 అండర్ సెక్షన్ 1 ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులు, లోక్సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుందని తెలిపింది. ఉపరాష్ట్రపతి 2025 ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆధారంగా అక్షరానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ అపూర్వ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి మరో 2 ఏళ్ల సమయం ఉండగానే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని తెలిపింది. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశామన్నారు. 200లకు పైగా బ్యాంకు పాస్బుక్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ ఈ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారన్నారు. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని తెలిపింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. 17,000 కోట్ల విలువైన రుణాల మోసం కేసు నేపథ్యంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసి ఆగస్టు 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జులై 24న ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, ఆయన వ్యాపార భాగస్వాముల్లో 25 మంది ఇళ్లు, అలాగే అంబానీ గ్రూప్కు చెందిన 35కు పైగా కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 3 రోజుల పాటు సాగిన ఈ సోదాల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రుణ మోసాల వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, హస్ఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మజూర్ నగర్ కు చెందిన కూరాకుల ఓదలు లలిత దంపతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి ప్రవేశించి బర్ల మందును తోలుకుంటూ మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తమకు చెందిన 8 గుంటల భూమి మీద ఎమ్మెల్యే సీసీ రోడ్డును వేయిస్తున్నారంటూ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్ల మందను క్యాంప్ ఆఫీసులోకి తీసుకెళ్లి అక్కడే నిరసన తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బర్లను బయటకు పంపించి ఓదల దంపతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అన్యాయం జరిగింది. నేను బర్రెలు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ వేసిందంటారు. స్కూల్ దారాని స్కూల్ వరకు వేయకుండా మా ఇంటి దాకా వేసి మా బర్రెల ఫామ్ మొత్తం కూలగొట్టి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు. కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. కమిషనర్ దగ్గరికి పోతే తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ దళితుడిపై జరిగిన అమానుష చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదవోలు గ్రామానికి చెందిన దళిత యువకుడు జలాది ప్రసాద్ ట్రాక్టర్ పనిముట్లు దొంగతనం చేశాడన్న నెపంతో స్టేషన్ రైటర్ చక్రవర్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. స్టేషన్ తలుపులు మూసి కర్రతో అనేకసార్లు దళిత యువకుడిపై దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేయడంతో కాలికి ఆపరేషన్ చేశారు. మా భర్తను పొలంలో పనికి వెళ్లినప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్టేషన్కు తీసుకెళ్లారని బాధితుని భార్య ధనలక్ష్మి తెలిపింది. నేను వెళ్లినప్పుడు నా కళ్ల ముందే చొక్కా పట్టుకుని లోపలికి ఈడ్చికెళ్లి తలుపులు మూసి చక్రవర్తి విచక్షణారహితంగా కొట్టాడంటూ బాధితుని భార్య కన్నీటి పర్యంతమయ్యింది. యాదవోలు గ్రామం దేవరపల్లి మండలం అండి. ముమ్మడి సత్యపండు గారు ముమ్మడి సీనికి మా ఆయన గారు 4 ఏళ్ళ బట్టి అందులో పనికి వెళ్తూ ఉండేవాడండి. ఒక సంవత్సరం పాటుని కాంతం ఉన్నాడండి. అయితే ఏ ట్రాక్టర్ పనులు పోనీ అనేసి తీసుకెళ్లారు. పొలాన్ని వెళ్ళిన మనిషిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగేసి అక్కడ హింస చేసి మేము తీయలేదని ఒప్పుకున్నా కూడా స్టేషన్ కాడికి తీసుకెళ్ళిపోయారండి. ఎవరికి చెప్పా చేయకుండా తల్లికి కానీ భార్యకి కానీ పిల్లలకు కానీ అలా చేసి దారిలో కొట్టేసి స్టేషన్ కాడికి కూడా తీసుకెళ్ళారండి. అక్కడ తీసుకెళ్ళాక రైటర్ చక్రవర్తి గారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడండి. కొట్టేసిన తర్వాత మా ఆయన గారికి చాలా దెబ్బలు తగిలి నేను వెళ్ళాక కూడా నా ఎదురుగుంటానే కొట్టారండి. కొట్టిన తర్వాత ఎందుకు కొట్టారని అడిగితే అసలు నన్ను కూడా తిట్టారండి. మాది ఎస్సీ కులమండి, మేము చిన్న తరగతి వాళ్ళమని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పంపించారండి. ఆయన ఇప్పుడు కష్టపడే స్థితిలో లేడండి. కాలుకి దెబ్బలు తగిలినాయండి. రాడ్లు ఆపరేషన్ చేసిన దాని మీద ఎట్టి తన్నేసారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. కుట్లన్నీ ఇడిపోనియండి. ఆపరేషన్ చేయించుకున్నామండి మేము సప్పు చేసి లేగలేని స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడండి. మాకు న్యాయం చేయమని అధికారులను అడుగుతున్నామండి.